అందరికీ నమస్కారం. మిత్రులందరికీ శుభోదయం. మనమందరం కూడా దూర విద్య ద్వారా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1984 నుంచి 2025 వరకు వివిధ డిగ్రీల్లో చదువుకున్న వాళ్ళందరినీ కూడా గ్రాండ్ అల్యూమిని మీట్గా మనం అందరం కలవబోతున్నాం. చరిత్రలోనే మొదటిది, ఎందుకంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా దూర విద్యలో చదువుకున్న వాళ్ళందరినీ కూడా మనం అందరం కూడా పూర్వ విద్యార్థులను కలవడం అనేది ఒక అపూర్వ సంఘటన. మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలోనే దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విద్యాలయం అనేది 1982లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఆవిర్భించిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట కేంద్రమే ఉండేది. మేము సంగారెడ్డి నుండి సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేటలో 84 నుంచి 86లో మొదటి బ్యాచ్లో నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఉద్యోగరీత్యా టెలికమ్యూనికేషన్లో ఇంజనీర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియా లేనప్పుడు ఏదో పత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఎస్ఎస్సితోనే ఆఫ్ చేసుకుందామన్న పరిస్థితుల్లో ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒక మమ్మల్ని ఎంట్రన్స్ ద్వారా ఇంటర్మీడియట్ లేకుండా కూడా ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత జీవితానికి ఒక రహదారిగా, ఒక మార్గదర్శకాలుగా యూనివర్సిటీ కనిపించింది. ఎందుకంటే దాని తర్వాత నేను 4 పీజీలు కూడా కంప్లీట్ చేసుకొని జీవితంలో డిగ్రీ చేస్తామా లేదా అనే పరిస్థితి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను పూర్తి చేయడానికి పునాది అయినటువంటి మాలాంటి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎంతో రుణపడి ఉన్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఒక కార్యక్రమం చేయాలి అంటే చాలా వ్యయప్రసాలతో కూడి ఉంటుంది. ఎందుకంటే అందరినీ ఆర్గనైజ్ చేయాలి. ఎక్కడెక్కడో ఉన్న నలుమూలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, బిజినెస్దారులు కానివ్వండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే 84లో 86లో ఒక బ్యాచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ సమానం, మ్యాక్సిమం ఒక 60 ఏళ్ళ వరకు ఉంటారు అందరు. కాబట్టి దీన్ని తన భుజస్కంధాలపై వేసుకొని మన మిత్రులు డాక్టర్ శ్రద్ధానందం గారు, రీజనల్ కోఆర్డినేటర్ సిద్దిపేట, చాలా కష్టపడి కొన్ని నెలల నుండి ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి విఐపీలను అతిథులుగా పిలవడం జరుగుతుంది. ఆ రోజు గంటా చక్రపాణి గారు మన వైస్ ఛాన్సలర్, అలాగే స్థానిక కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ చాలా హోదాలలో ఉన్న వారిని పిలుస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒక క్రమశిక్షణతో ఉండి వేరే వాళ్ళకు కూడా, చూసే వాళ్ళకు కూడా ఇంత ఏజ్ ఉన్న వాళ్ళతో పాటు ఫ్రెష్గా 2025లో పాస్ అవుట్ అయిన వాళ్ళని కూడా మనం ఇందులో తీసుకుంటున్నాం. కాబట్టి చాలా మంచి అవకాశం. చాలామందికి కూడా తన కెరియర్లో మంచి ఉపాధి చూపించినటువంటి యూనివర్సిటీని ఒక తల్లిగా, ఒక మార్గదర్శకులుగా, ఒక జీవిత నౌకను నడిపించే ఒక పునాదిగా నేను పేర్కొంటున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 40 సంవత్సరాల తర్వాత వందల సంఖ్యలో కలుస్తున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది విఐపీలను పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రద్ధానందం గారి టీమును అభినందించాలి. ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్లో తీసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసే విధంగా చేయడం. దీంతో పాటు అరేంజ్మెంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా వారికి రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరందరూ ఎన్ని పనులున్నా కూడా ఇచ్చేసి, ఇది ఒక జీవితంలో మరపురాని ఘటన. మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలోనే మొదటి ఈవెంట్ కావచ్చు. ఎందుకంటే రెగ్యులర్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంటుంది. కాబట్టి దూర విద్యలో చదువుకొని చాలా రోజుల తర్వాత, సుమారు మొదటి బ్యాచ్లో పనిచేసిన వారు, చదువుకున్న వాళ్ళు ఈ రోజుల్లో రిటైర్డ్ అయిన పరిస్థితి నాలాగా. కాబట్టి దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని, మిత్రులందరికీ మరీ విజ్ఞప్తి, మనం అందరం కూడా ఆదివారం రోజు కలుస్తున్నాం. ఎన్ని పనులున్నా కూడా పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మన బాధ్యతగా భావించి మీరందరూ వస్తారని కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి కొంక రాజేశ్వర్, రిటైర్డ్ ఇంజనీర్, బిఎస్ఎన్ఎల్, సంగారెడ్డి.